రైతన్నలందరికీ నమస్కారం. కర్షక నేస్తానికి స్వాగతం. మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే వీడియో మొత్తం చూడండి. వీడియో కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. విషయానికి వస్తే భారతదేశంలో ప్రధాన ఆహార పంట వరి, గోధుమలు, తర్వాత మొక్కజొన్న 3వ స్థానాన్ని ఆక్రమించిందని మనకు తెలుసు. దీన్ని ప్రధానంగా ఆహారం కోసం, ఫీడ్ కోసం, పశుగ్రాసం, పశువుల యొక్క పశుగ్రాసం కోసం, అదేవిధంగా పెద్ద సంఖ్యలో పారిశ్రామిక ఉత్పత్తుల ముడి పదార్థాల కోసం బహువిధ వినియోగానికి దీన్ని వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో 188 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్నను సాగు చేయడం జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా చైనాలో మన ప్రపంచం మొత్తంలో ఎక్కువ సాగు చేసేది ఏంటంటే చైనా మొదటి స్థానం అని చెప్పొచ్చు. అయితే ఈ మొక్కజొన్న ప్రాధాన్యత గురించి ఇంతగా ఎందుకు మనము చర్చించుకుందాము, ఎందుకు వీడియో తీస్తామనే ఒక విషయాన్ని మాట్లాడినప్పుడు శిలాజ ఇంధనాల వాడకం తగ్గించే చర్యల్లో భాగంగా ఇథనాల్ ఉత్పత్తిపై ఈ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర సర్కారు దృష్టి సారించడం జరిగింది. అయితే ఇథనాల్ బ్లెండింగ్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం కూడా వాళ్ళు జరిగింది. మొక్కజొన్న సాగు పెంచే దిశగా అధ్యయనం చేయాలనేటటువంటి ఒక ఆలోచనతోని వ్యవసాయ పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలకు వాళ్ళు సూచించడం జరిగింది. అయితే ప్రభుత్వ సూచన మేరకు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయము భారత మొక్కజొన్న పరిశోధనా సంస్థ ఆధ్వర్యం లోపల మేధోమథనము కూడా చేయడం జరిగింది. మొన్న అంటే 7th నుంచి దాదాపు 7th మే నుంచి 12th వరకు ఏమో ఉన్నట్టున్నది. వాళ్ళు దీని మీద బాగా చర్చించడం జరిగింది. దేశంలో సాగుకు అనుకూలమైనటువంటి రాష్ట్రాల్లో మొక్కజొన్నను సాగు, విస్తీర్ణము, ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచేటటువంటి విషయం కోసం వాళ్ళు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ వాతావరణ పరిస్థితులను, వాతావరణ మార్పులకు అనుగుణంగా తట్టుకునేటటువంటి వంగడాలను, వాటి వంగడాల యొక్క సహాయంతో మొక్కజొన్న ఉత్పత్తి, ఉత్పాదక పెంచాలనేటటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు చాలా సీరియస్గా దీని గురించి మాట్లాడడం కూడా జరిగింది. దేశంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి మొక్కజొన్న 47% కోళ్ళ దానాకు, 13% పశుగ్రాసంగా, అదేవిధంగా 14% స్టార్చ్ పరిశ్రమకు దీన్ని వినియోగించడం జరుగుతుంది. ఇంకా మన ఆహారం అంటే మనం చెప్పుకోవాలంటే ఏంటంటే స్వీట్ కార్న్ కానీ అంటే తినడానికి బాగా ఈ మధ్యకాలంలో కొంత రెట్టింపు ఉత్సాహంతో కొద్దిగా ఏంటంటే ఆరోగ్యాలను కాపాడుకోవాలనే ఆలోచనతో మనం ఆహారాల్లో అంటే మొక్కజొన్నను బాగా వినియోగించడము ఈ మధ్యకాలంలో కొద్దిగా పెరిగింది. అదేవిధంగా 2025 నాటికి పెట్రోల్లో 20% ఇథనాల్ను కలిపి వాడాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము, కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పొచ్చు. వాళ్ళు దాని గురించే ఈ ఇథనాల్ను ఏమైనా ఈ 10-15 సంవత్సరాలలో పెట్రోల్లో 20% కలిపి ఇథనాల్ను కలిపి దాన్ని వాడాలి, పెట్రోల్ను వాడాలనేటటువంటి వాళ్ళ ముఖ్య ఉద్దేశము. అయితే ఏంటంటే ఈ మొక్కజొన్న వాడకాన్ని, ఈ ఉత్పత్తిని రెట్టింపు చేయాల్సిన పని ఇప్పుడు ముఖ్యంగా మన రైతన్నల మీద ఉన్నది. ఈ విధమైనటువంటి డిమాండ్ ఉండడం వల్ల ఆ అధిక నీరైనా లేకుంటే అధిక ఎండనైనా తెగుళ్ళనైనా తట్టుకొని అధిక దిగుబడులు ఇచ్చేటటువంటి మొక్కజొన్న రకాలను, హైబ్రిడ్స్ను తయారు చేయాలనేటటువంటి శాస్త్రవేత్తలకు కూడా ఈ గవర్నమెంట్ సూచించడం జరిగింది. ఇదే కనుక జరిగితే, ఈ విధంగా మొక్కజొన్న మీద కనుక వాళ్ళు దృష్టి సారిస్తే అధిక దిగుబడులతో పాటు రైతులకు ఇథనాలు ఉత్పత్తికి పోతుంది కాబట్టి మొక్కజొన్న అటు వైపు డైవర్ట్ చేస్తాను కాబట్టి నాకు తెలిసి చాలా అంటే ధర రెట్టింపు అయ్యే ఆస్కారం కూడా ఉన్నది. అదేవిధంగా రోగాలు రానటువంటి మొక్కజొన్నను వాళ్ళు హైబ్రిడ్స్ తయారు చేసే ఆలోచనలో ఉన్నారు కాబట్టి రైతుకు రోగాలు రానటువంటి అనేకమైనటువంటి వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడేటటువంటి వెరైటీలను కనుక్కుంటారు. కాబట్టి ఏంటంటే ధరతో పాటు అధిక దిగుబడులు తీయొచ్చు రైతన్నలు. ఇది కనుక సాధ్యమై 5-6 ఏళ్లలో కనుక సాధ్యమైతే రైతుకు మంచి రోజులు వస్తాయనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో తీయడం జరిగిందని ముగిస్తున్నాను.